మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా ఉన్న ధైర్యమే కలిగినా శ్రమలు శోధించినా నాతో ఉన్న ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 182వ రోజు, జూలై 1వ తేదీ. అంశము: అతడైతే వెళ్ళిపోయాడు గాని అతని పుష్పములు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. మీలో చాలామందికి అమెరికాలోని జానీ యాపిల్ సీడ్ గురించి బాగా తెలుసు. అయితే స్వీడన్లో కూడా అలాంటి వ్యక్తి ఒకరు ఉండేవాడు. అతడు పూల విత్తనాలు చల్లేవాడు. అతడు విత్తనాలు మొలకెత్తడానికి వీలైన నేల దొరికిన ప్రతి చోట పూల విత్తనాలను చల్లేవాడట. అందుకే ఇప్పుడు స్వీడన్లోని ఇన్ని అందమైన పుష్పాలు ఉన్నాయి అని వారు అంటారు. అతనికి పూలంటే చాలా ఇష్టం. అందుచేత అతడు విత్తనాలు చల్లుకుంటూ పోయాడు. అతడు వెళ్ళిపోయినా అతని పూలు మాత్రం ఎప్పటికీ జీవించి ఉన్నాయి. వదిలి వెళ్ళుట, ఎడబాటు అనేది కాలమని ఇసుక పొరలపై పాదముద్రలను మిగులుస్తుంది. ఆ పాదముద్రలు బహుశా జీవితం అనే గంభీరమైన సముద్రములో ప్రయాణిస్తున్న మరొక దిక్కులేని మరియు నావ పగిలిన సహోదరుడు చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకునేలా అవి చేస్తాయి. మనము చేసిన క్రియల ద్వారా ఇతరులు ప్రయోజనం పొందేలా చూడటమే మనందరికీ చూడాలనిపించే విషయం. కొన్ని రోజుల క్రితం నేను నా ప్రియమైన చిన్న స్నేహితుడు, ఈ నగరంలో వైద్యుడిగా ఉన్న డాక్టర్ సామ్ అడైర్తో కూర్చుని మాట్లాడుతున్నాను. అతడు, బిల్, ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను, హో, బాగానే ఉన్నాను డాక్టర్ అనుకుంటున్నాను. నువ్వెలా ఉన్నావు అని అడిగాను. దానికి అతడు, హో, చాలామంది పేషెంట్లు వచ్చిపోతుంటారు. ఈ మధ్యాహ్నం అయితే నాకు 15 పరీక్షలున్నాయి అన్నాడు.
బాగానే ఉంది, పరీక్షలు మాత్రమే అయ్యి ఏమీ తేడా లేకపోతే సంతోషమే అని నేను అన్నాను. నీకు తెలుసా అంటూ మేము చిన్ననాటి విషయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. నేను, సరే డాక్, నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, మనమిద్దరం ఇప్పుడు 50లో ఉన్నాము అని అన్నాను. అది నిజమే బిల్ అని అతడు అన్నాడు. నేను, అయినా ఇన్నేళ్లుగా సుమారు 31 సంవత్సరాలుగా సువార్త సేవలు ఆయన రాకడ సమయం కోసం నా హృదయాన్ని సిద్ధముగా ఉంచుకున్నాను. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా నాకు పర్వాలేదు అని అన్నాను. దీనికి అతను, అది నిజం అన్నాడు. నేను, ఇతరుల కోసం జీవించడమే నాకు గొప్ప ఉద్వేగం అని అన్నాను. దానికి అతడు, జీవితం అంటే అదే మరి, నీ కోసం నువ్వు ఏమి చేయగలవు, ఏమి సాధించగలవు అనేది కాదు, ఇతరుల కోసం నువ్వు ఏమి చేయగలవు అనేదే నిజమైన జీవితం అని అన్నాడు. చూసారా, అప్పుడే మీరు నిజంగా జీవిస్తున్నారు. మన మధ్య ఎవరైనా అలా ఇతరుల కోసం జీవించడానికి ప్రయత్నించని వారు ఉంటే దయచేసి ఒక్కసారి అలా చేసి చూడండి. జీవించినప్పుడు మీకోసం జీవితం ఎంత ఎక్కువ ఆనందాన్ని పట్టి ఉంచుతుందో మీరు చూస్తారు. అది సంపద కంటే లేదా ఆలోచించగలిగే మరి దేనికంటే కూడా ఎక్కువ ఆశీర్వాదకరమైనది అని మీరు కనుగొంటారు. ఇతరుల జీవితపు భారాలను కొద్దిగా తేలిక చేయడానికి మీరు చేయగలిగినదే నిజమైన ఆనందం ఉంటుంది. నిజానికి జీవితం అనేది ఒక భారమే. ఇతరుల కోసం ఏదైనా చేసి చూస్తే తప్ప ఆ ఆనందం మీకు తెలియదు. ఆ విషయం నన్ను త్వరలో 31 ఏళ్ల పూర్తి కాబోతున్న నా ప్రభు యొక్క సేవ పరిచర్య గురించి ఆలోచించేలా చేసింది. ప్రతి మనిషి తన ఆఖరి సేవ మరియు తన ఆఖరి గడియ గురించి ఆలోచిస్తాడని అనుకుంటాను. ఆ సమయంలో వెనక్కి తిరిగి చూసి ఏమి సాధించబడింది, ఏమి జరిగింది, నేను ఏమైనా చేశానా అని చూసుకుంటాడు. నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఇతరుల కోసం నువ్వు చేసేది మాత్రమే లెక్కలోకి వస్తుంది. ప్రకటన 5వ అధ్యాయము 1వ భాగము అనే వర్తమానం నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఆయన ఎంతో ప్రేమను పంచి మన కొరకు ఆయన విలువైన జీవితాన్ని త్యాగము చేసి ఏ లాభాన్ని ఆశించకుండా స్వార్థమే లేని ఆయన ప్రేమను మనకు పంచి ఆయన మన కొరకు జీవించి ఈ లోకంలో ఆయన మనకు మాదిరికరముగా జీవించి తన అడుగు జాడల యొక్క సారాన్ని మనకు వదిలి వెళ్ళిన ఆ గొప్ప యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. తన జీవితాన్ని పణముగా పెట్టి మన పాపముల కొరకు నశించిపోతున్న మన కొరకు ఏ లాభాన్ని ఆశించక హేతు ఏమీ లేకుండానే ఆయన తన విలువైన ప్రాణాన్ని పెట్టి తన పాదముద్రలను మన కొరకు వదిలాడు. మనం నశించిపోకుండా ఉండునట్లు, మనం అంధకారంలోకి త్రోసివేయబడకుండా ఉండునట్లు తన అడుగు జాడలను వెంబడించులాగున తన పాదముద్రలను మన కొరకు వదిలి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన చేసిన త్యాగము, ఆయన చూపిన ఆ మార్గదర్శకత్వము వర్ణించలేనిది. ప్రియ సోదరులారా, ఆయన మన కొరకు తన విలువైన త్యాగాన్ని చేశాడు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, మన జీవితాలను ఎలా చక్కదిద్దుకోవాలో, ఆయనను ఎలా వెంబడించాలో చూపించి వెళ్ళిన మహా గొప్ప త్యాగమూర్తి ఆయన. ఆ సిలువలో ఆయన ఏ లాభాన్ని ఆశించకుండా మనలను రక్షించడానికి తన విలువైన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని అర్పించాడు. ప్రియ సోదరులారా, ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు మనలను ఎల్లప్పుడూ కప్పి ఉండి మనలను రక్షిస్తూ ఉన్నది, మనలను కాపాడుతూ ఉన్నది. మనకు రక్షణని ఔన్నత్య మార్గాన్ని సిద్ధము చేసి తన రక్తంతో కప్పి ఉంచి ఆయన అంతం వరకు మనం ముద్రించినట్టుగా మనం కనుగొనగలిగాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన జీవితాలకు
ఆయన ఎంతో మాదిరికరముగా ఉన్నాడు. క్రీస్తు వెళ్ళిన అదే అడుగుజాడల్లో మన ముందు నడిచిన అనేక మంది విశ్వాస వీరులు నడుస్తూ నడుస్తూ ఆయన వెళ్ళిన మార్గంలో వెళ్ళి ఆయన దగ్గరకు చేర్చబడ్డారు. అదే మార్గాన్ని మనం కూడా వెంబడించాలని ఆయన మన కొరకు తన అడుగుజాడలను, తన పాదముద్రలను వదిలి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన అదే మార్గాన్ని మనం వెంబడిస్తూ ఆయన మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని కప్పుకుంటూ ఆ రక్తాన్ని ఆపాదించుకుంటూ మనం ఎల్లప్పుడూ ఆయనలో ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన గొప్ప విలువైన త్యాగం మనం ఎన్నటికీ వర్ణించలేము, ఎన్నటికీ వివరించలేము. ఆయన చూపిన ప్రేమను వర్ణించడానికి ఈ లోకములో ఏది సరిపోదు. ప్రియ సోదరులారా, భూమి ఆకాశములన్నీ తెల్ల కాగితాలుగా మారిపోయినా, ఈ సముద్రంలో ఉన్న నీరంతా సిరాగా మారిపోయినా, ఈ లోకములో ఉన్న మ్రాణులన్నీ కలములుగా మారిపోయినా, మనమందరం కవులుగా మారిపోయినా, ఆయన ప్రేమను వర్ణించుట ఎవరు తరము కాదని ఒక భక్తుడు రాసి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ అంత అమోఘమైనది, ఎవరు వివరించజాలనిది. అందుకే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించి మనం తప్పిపోకుండా ఉండునట్లు, మనం జారిపోకుండా ఉండునట్లు, మనం నశించిపోకుండా ఉండునట్లు తన పాదముద్రలను వెంబడించులాగున మనకు మాదిరికరముగా వదిలి వెళ్ళాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన ప్రవక్త చెప్తున్నాడు, అమెరికాలోని జానీ యాపిల్ సీడ్ గురించి మీకు బాగా తెలుసు. అయితే స్వీడన్లో కూడా అలాంటి వ్యక్తి ఒకరు ఉండేవాడు. అతడు పూల విత్తనాలు చల్లేవాడు. అతడు విత్తనాలు మొలకెత్తడానికి వీలైన నేల దొరికిన ప్రతి చోట పూల విత్తనాలు చల్లేవాడని, అందుకే ఇప్పుడు స్వీడన్లో ఇన్ని అందమైన పుష్పాలు ఉన్నాయని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతనికి పూలంటే చాలా ఇష్టం, అందుచేత అతడు విత్తనాలు చల్లుకుంటూ పోయాడని, అతడు వెళ్ళిపోయినా అతని పూలు మాత్రం ఎప్పటికీ జీవించి ఉన్నాయని. ఓ ప్రియ సోదరులారా, ఎంతో అద్భుతమైన సారాంశాన్ని మన కొరకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తున్నాడు, వదిలి వెళ్ళుట, ఎడబాటు అనేది కాలమని ఇసుక పొరలపై పాదముద్రలను మిగులుస్తుంది. ఆ పాదముద్రలు బహుశా జీవితం అనే గంభీరమైన సముద్రంలో ప్రయాణిస్తున్న మరొక దిక్కులేని మరియు నావ పగిలిన సహోదరుడు చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకునేలా అవి చేస్తాయి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన జీవిత నాయకుడు ఆయనై ఉన్నాడు. మనకు ఎల్లప్పుడూ ధైర్యం కల్పించేది ఆయనై ఉన్నాడు. మనం వేదన పడుతున్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మనకు దారి చూపే గొప్ప జీవిత నాయకుడై ఉన్నాడు. ఆయన తన కోసం తాను జీవించలేదు కానీ ఈ లోకములో తన సొగసంతా పోగొట్టుకుని తన స్వరూపాన్ని విడిచి మన కొరకు నిలువెల్లా నలిగిపోయాడు. ప్రియ సోదరులారా, దిక్కులేని అనేక మందికి దారి చూపడానికి, నశించిపోవడానికి సిద్ధముగా ఉన్న మనలను వెతికి రక్షించడానికి ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. ప్రవక్త చెప్తున్నాడు, జీవితం అనే గంభీరమైన సముద్రములో ప్రయాణిస్తున్న మరొక దిక్కులేని మరియు నావ పగిలిన సహోదరుడు ఆ వదిలి వెళ్ళిన అడుగు జాడలను చూసి, ఆ పాదముద్రలను చూసి ధైర్యము తెచ్చుకునేలా అవి చేస్తాయని ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ సముద్ర మార్గములో ఎటు వెళ్ళాలో తెలియని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో వదిలి వెళ్ళిన ఆ అడుగు జాడలను బట్టి అతడు గమ్యానికి చేరుకోగలుగుతాడు. ప్రియ సోదరులారా, ఆ పువ్వుల విత్తనాలు చల్లే ఆ వ్యక్తి ఎక్కడ మంచి భూమి కనిపిస్తే అక్కడ చల్లుకుంటూ వెళ్ళేవాడని, అతడు వెళ్ళిపోయినా ఆ పువ్వులు ఎంతో అందముగా వికసిస్తున్నాయని ప్రవక్త చెప్పిన సారాంశంలో, ఓ మన ప్రభువు ఈనాడు మన కొరకు తన అడుగుజాడల సారాన్ని వెదజల్లి తన సువాసన భరితమైన జీవితాన్ని మన కొరకు పంచి, ఆయన మన నుండి వెళ్ళిపోయినా ఆయన అడుగుజాడల యొక్క సారము మనకి నేటికిని సువాసన భరితంగా ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప జీవిత నాయకుణ్ణి బట్టి, ఆయన మనకు చూపించిన ఆ మాదిరికరమైన జీవితాన్ని బట్టి
ఆ ఆదర్శప్రాయమైన జీవితాన్ని బట్టి మనం ఆయన అడుగుజాడలను వెంబడించవలసిన వారమై ఉన్నాము. జీవితమనే ఎడారిలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన అడుగుజాడలే మనలను గమ్యానికి చేర్చేవిగా ఉన్నాయి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప అంశం ఇది. ప్రవక్త అంటున్నాడు, సుమారు 31 సంవత్సరాలుగా సువార్త సేవలో ఆయన రాకడ సమయం కోసం నా హృదయాన్ని సిద్ధముగా ఉంచుకున్నాను. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా నాకు పర్వాలేదు. ఇతరుల కోసం జీవించడమే నాకు గొప్ప ఉద్వేగం. ప్రవక్త చెప్తున్నాడు, ఇతరుల కోసం నువ్వు ఏమి చేయగలవు అనేదే నిజమైన జీవితం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నిజంగా మన కాలపు ప్రవక్త కూడా తన జీవితంలో తన సుఖాన్ని చూసుకోలేదు కానీ, తన సౌఖ్యాన్ని చూసుకోలేదు కానీ, ప్రపంచమంతా 7 మార్లు చుట్టి సుఖ సౌఖ్యములు లేనివాడుగా దేవుని సువార్తను చాటుతూ ఎక్కడ నేల కనిపిస్తే అక్కడ వాక్యమని విత్తనాలను విత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన విత్తిన విత్తనాలు, ఆ వాక్యము ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ అవి ఎంతో అందముగా అనేక మంది మంచి హృదయాల్లో, మంచి నేలకు సాదృశ్యంగా ఉన్న అనేక మంది హృదయాల్లో ఎంతో అందముగా వికసిస్తూ ఉన్నాయి. ఆయన విత్తిన విత్తనాలు, ఆ వాక్యము నేడు ఎంతో సువాసన భరితంగా అనేక మంది జీవితాల్లో కార్యం జరిగిస్తూ ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు, ఇతరుల కోసం నువ్వేమి చేయగలవు అనేదే నిజమైన జీవితం. మన కొరకు మనం జీవించడం కాదు కానీ, మన తోటి సహోదరుల కొరకు, మన పొరుగు వారి కొరకు మనము సహాయపడవలసిన వారమై ఉన్నాము. అందుకే మన క్రీస్తు యొక్క నినాదం ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే గొప్ప దైవోక్తి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన చూపిన అదే మార్గదర్శకత్వము, ఆయన వదిలి వెళ్ళిన అదే అడుగుజాడల్లో మనం వెళ్ళినట్లయితే మన ముందు జీవించిన అనేక మంది విశ్వాసవీరుల యొక్క జీవితము మనకు అర్థమవుతుంది. వారందరూ క్రీస్తు అడుగుజాడల్లో వెళ్ళి వారి శరీర సుఖాలను విడిచి అసూలు బాసి దేవుని కొరకు హతసాక్షులుగా మారారు. వారు జీవించి వదిలి వెళ్ళిన అడుగుజాడలు ఈనాడు మనందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ప్రవక్త చెప్తున్నాడు, మీకోసం జీవితం ఎంత ఎక్కువగా ఆనందాన్ని పట్టి ఉంచుతుందో మీరు చూస్తారు. మనం ఇతరుల కోసం సహాయపడగలిగితే వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి బాధల్లో మనం పాలు పంచుకోగలిగితే అలాంటి జీవితం మన కొరకు ఎంత ఆనందాన్ని పట్టి ఉంచుతుందో మీరు చూస్తారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, నిశ్చయంగా మనం అలా జీవించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు మన కొరకు ఎంతో శ్రమపడ్డాడు. తన శరీరం అంతా నాగల చాళ్ళు వలె దున్నబడింది. ఆయనలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు మన కొరకే కార్చబడింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చి తన శరీరం అంతా నలగొట్టబడ్డాడు. హేతువేమీ లేకుండా, ఏ లాభాన్ని ఆశించకుండా ఆయన మన కొరకు తన విలువైన జీవితాన్ని అర్పణగా అర్పించాడు. ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఈ లోకములో మన కొరకు స్వార్థంగా బతకడం కాదు కానీ, మన శరీర సౌఖ్యాలు చూసుకోవడం కాదు కానీ, నశించిపోతున్న అనేక మంది పట్ల మనం భారము కలిగి వారికి మాదిరికరముగా జీవించి క్రీస్తు వెళ్ళిన అదే అడుగుజాడల్లో, మన కొరకు ఆయన వదిలిన ఆ పాదముద్రల్లో వారిని నడిపించవలసిన వారమై ఉన్నాము. మన కాలపు ప్రవక్త ఎంతో సామాన్యంగా జీవించి వాక్యమని విత్తనాలను ప్రతి చోట చెల్లి ఎంతో అందమైన క్రైస్తవ ప్రపంచాన్ని, క్రీస్తు కొరకు జీవించే కొంతమంది ప్రజలను ఆయన తయారు చేశాడు. ఆ స్వీడన్లో ఆ పూల విత్తనాలు చల్లే వ్యక్తి తనకు కనబడిన ప్రతి నేలపైన ఎలా చల్లాడో, మన కాలపు ప్రవక్త కూడా వాక్యమనే విత్తనాలను అనేక మంది ప్రజల్లో ఆయన చల్లి వెళ్ళాడు. ఆయన చల్లి వెళ్ళిన ఆ విత్తనాలే ఈనాడు వికసించి, ఫలించి, అభివృద్ధి చెంది అనేక మందిని నీతిమంతులుగా తీర్చిదిద్దాయి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన కొరకు మనం జీవించటం కాదు కానీ మనం ఇతరుల కొరకు జీవిందాం. క్రీస్తు చూపిన అదే ప్రేమను చూపిందాం. ప్రవక్త చెప్తున్నాడు, ఇతరుల కోసం ఏదైనా చేసి చూస్తే తప్ప
ఆ ఆనందం మీకు తెలియదు. ఆ విషయం నన్ను త్వరలో 31 ఏళ్ల పూర్తి కాబోతున్న నా ప్రభు యొక్క సేవ పరిచర్య గురించి ఆలోచించేలా చేసింది. ప్రతి మనిషి తన ఆఖరి సేవ మరియు తన ఆఖరి గడియ గురించి ఆలోచిస్తాడని అనుకుంటాను. ప్రియ సోదరుల, ప్రియ స్నేహితుల, మన కాలపు ప్రవక్త తన విలువైన జీవితాన్ని క్రీస్తు వెళ్ళిన అదే బాటలో వెళ్తూ అనేక మందికి మాదిరి చూపిస్తూ సామాన్యతలో జీవిస్తూ సామాన్యతలో దాగి ఉన్న అదే గొప్ప దేవుని ప్రత్యక్షపరిచాడు. తన్ను తాను తగ్గించుకుని సామాన్యతలో దాగి ఉన్న దేవుని యొక్క గుణలక్షణాలను బయలుపరిచాడు. ఆయన చేసిన ఆ యొక్క పరిచర్యలో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడని, ఆయన ఏమి చేశాడో తిరిగి చూసుకుంటూ ఉన్నానని ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. ప్రతి మనిషి తన ఆఖరి సేవ మరియు తన ఆఖరి గడియ గురించి ఆలోచిస్తాడని అనుకుంటాను. ఆ సమయంలో వెనక్కి తిరిగి చూసి ఏమి సాధించబడింది, ఏమి జరిగింది, నేను ఏమైనా చేశానా అని చూసుకుంటాడు. నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఇతరుల కోసం నువ్వు చేసేది మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, మన ముందు వెళ్ళిన అనేక మంది విశ్వాస వీరులు క్రీస్తు వదిలి వెళ్ళిన అదే బాటలో వెళ్ళారు. క్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగు జాడల యందు మనం నడుచుకున్నట్లు మన కొరకు ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి చూపిన అదే క్రమంలో, అదే బాటలో, అదే అడుగు జాడల్లో మనము కూడా వెళ్తూ అనేక మంది కొరకు సహాయపడుతూ ఇతరులను అనేక మందిని క్రీస్తు బాటలోకి నడిపిస్తూ మనం ఎంతో త్యాగపూరితమైన జీవితాలతో క్రీస్తునే ప్రత్యక్షపరచవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ప్రేమనే, ఆయన ప్రేమలో దాగి ఉన్న గొప్ప తాత్పర్యాన్ని మనం అనేక మందికి చూపిస్తూ క్రీస్తు అడుగు జాడల్లో వెళ్ళిపోదాం. క్రీస్తు మన కొరకు వదిలిన ఆ అడుగు జాడలను వెంబడిస్తూ మన సారాన్ని అనేక మందికి పంచుదాం. ఈ లోకానికి ఉప్పుగా జీవిందాం. అనేక మందిని వెలిగిందాం. అనేక మందిని దేవుని ఉన్నతమైన రాజ్యానికి నడిపిందాం. అలాంటి గొప్ప కృపను, అలాంటి గొప్ప బాధ్యతను దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ నిండుగా ఉంచి మనలను ఆయన అడుగుజాడల్లో ముందుకు ముందుకు నడిపించునుగాక. మనలను అంతం వరకు ఆయన మార్గములోనే నిలిపి తన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం యోబు గ్రంథము 20-21 అధ్యాయములు మరియు అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిపించండి. అనేక మందిని దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై మెండుగా ఉండి మిమ్మలను బలపరిచి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిపించునుగాక. షాలోమ్. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నలిగిపోయినా, నాకు నీవున్న ధైర్యమే కలిగినా, నలిగిపోయినా, నాకు నీవున్న
ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా